హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ అండ్ యాపిల్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. బయటికెళ్ళినప్పుడు కూల్‌గా ఏదైనా తాగాలనిపిస్తే ఇవే వందలకి వందలు పెట్టి కొంటూ ఉంటాం కదా! మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బేసిక్‌గా ఫ్రూట్స్ లాగే తింటే మంచిదంటారు. కానీ ఎప్పుడైనా కూల్‌గా తాగాలనిపించినప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు ఇలా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇంట్లో మనకి అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్‌తో ఇలా జ్యూస్ చేసుకొని హ్యాపీగా తాగేయొచ్చు. సో, నేనైతే ఇక్కడ మామిడి పళ్ళ సీజన్ కదండీ! బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొని ఇలా జ్యూస్ చేశాను. మామిడి పళ్ళని శుభ్రంగా కడిగేసి చెక్కు మొత్తం పీల్ ఆఫ్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. సీజన్ అయిపోయిన తర్వాత కూడా మ్యాంగోస్‌తో ఇలా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఏం చేశానంటే, ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి ఫ్రీజ్ చేసుకున్నాను. ఎప్పుడైనా రసం మ్యాంగో జ్యూస్ కాకుండా ఇలా బంగినపల్లి జ్యూస్ కూడా తాగాలనిపించినప్పుడు, లేదా మిల్క్ షేక్ చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోవచ్చని అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని, కాచి చల్లార్చిన పాలు ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. అలాగే వెనిల్లా ఐస్ క్రీమ్ కూడా 2, 3 స్కూప్స్ వేసుకున్నాను. కాస్త షుగర్ కూడా యాడ్ చేసి, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ పట్టదండి. ఎందుకంటే ఐస్ క్రీమ్‌లో షుగర్ ఉంటుంది. అలాగే ఫ్రూట్ కూడా బంగినపల్లి మామిడి పండు కదండీ! సో, అది కూడా స్వీట్‌గానే ఉంటుంది. కొంచెం వాటరు, కొంచెం మిల్క్ యాడ్ చేశాం కాబట్టి వాటికి సరిపడా స్వీట్‌నెస్ కోసం 2, 3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఎక్కువ స్వీట్‌గా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చక్కగా స్మూత్‌గా ఇలా బ్లెండ్ చేసుకొని గ్లాసెస్‌లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. స్మూత్‌గా, థిక్‌గా ఉంటేనే బావుంటుందండి మిల్క్ షేక్. సో, మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఈ జ్యూస్ పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. హాలిడేస్ అయిపోవస్తున్నాయి కదండీ! ఇంకా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేసేస్తున్నారు. పిల్లలకి కానీ, మనకు కానీ కొంచెం టైం తగ్గుతుంది. ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. మళ్ళీ ఎప్పుడో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం. యాపిల్ మిల్క్ షేక్ కూడా చూపిస్తానన్నాను కదా! 2 యాపిల్స్ తీసుకొని ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసి, మధ్యలో ఉన్న గింజలు అవన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా మాక్సిమం ఒకటే ప్రాసెస్ కదండీ! సో, నేను ఈ యాపిల్ మిల్క్ షేక్‌లో కూడా ఫ్రోజెన్ మిల్క్ అలాగే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసి చేశాను. అయితే షుగర్‌కి బదులు నేను ఇంట్లో హనీ ఉంది. సో, హనీ వేశాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ జార్‌లో మొత్తం స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. తేనె వాడటం వలన ఫ్రూట్ జ్యూసెస్‌కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పైగా షుగర్ కన్నా హనీ బెస్టే కదండీ! సో, నేనైతే యాపిల్ మిల్క్ షేక్ ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇదే ప్రాసెస్‌లో చక్కెరకేళి జ్యూస్, అలాగే సపోటా జ్యూస్ ఇలా రకరకాల ఫ్రూట్స్‌తో మనం ఫ్రూట్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. కొంతమందికి ఫ్రూట్స్ లాగా తినడం ఇష్టం. కొంతమందికేమో ఇలా జ్యూస్ చేసుకొని తాగడం ఇష్టం. ఎలా తిన్నా, ఎలా తాగినా కూడా ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. మనకి నచ్చింది తిన్నప్పుడే కదండీ మనం హ్యాపీగా ఉండేది. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.